అందరికీ నమస్కారం అండి. కొబ్బరి పాలతో గంజి ఎలా తయారు చేయాలో చెప్తాను నేను మీకు. అది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ ఫుడ్ అనేది. తినటం వల్ల కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. మీకు కొబ్బరి పాలతో గంజి అమ్మా తయారు ఎట్లా చేయాలి అంటే, ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను, కడిగి ఇది ఈ గ్లాసున్నర బియ్యం నానబెట్టాను అన్నమాట. కొబ్బరి పాలు తీయాలి 3 టైమ్స్. తీసాక చెప్తా. 7 యాలకులు అన్నమాట వేసి గ్రైండ్ చేసుకోవాలి. తీసిన కొబ్బరి పాలు సెకండ్ టైం తీసినవి రైస్లో వేసేసాను. అంటే కొలత వచ్చేసి 1కి 4, అంటే గ్లాసున్నర కదా, 6 గ్లాసులు అయితే. తక్కువైతే వాటర్ పోసుకోవడమే. ఇలా ఉడికిన తర్వాత సెకండ్ టైం తీసిన పాలు ఇలా ఉడికిన తర్వాత ఈ ఫస్ట్ టైం తీసిన పాలు పోయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కొంచెం మగ్గాలి, కొంచెం రైస్ అట్లా కనిపిస్తుంది. అది కొంచెం మగ్గితే సరిపోయిద్ది అనమాట. వాటరు అంతా సాల్ట్ వేసుకోవాలి. ఎంత? 1 స్పూనున్నర, దీని నిండా స్పూనున్నర అయితే సరిపోతుంది అంతే. ఈ బెల్లం కొంచెం వేయాలి లాస్ట్లో వేసి కలబెట్టేసి, ఇంకా నేతితో ఏదైనా చట్నీ, ఏదైనా టమోటా చట్నీ కానీ ఏ చట్నీతోనైనా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది.